నిత్యము మనం ఎవరికి భయపడాలంటే దేవునికి ఏమన్నాడు? నిత్యము భయము కలిగి ప్రవర్తించాలి. దైవిక భయం ఉన్న మనము ప్రార్థన ఎలా మానగలం? చెప్పాలా? నీకు దేవుడు అంటే భయం ఉంటే ప్రార్థించాలి. దైవిక భయం ఉండాలి, భయం కలిగి ప్రవర్తించాలి. దేవుని సన్నిధి అంటే, వాక్యం అంటే, ప్రార్థన అంటే, సేవకుడు అంటే పద్దాగా దేవుడు మాట్లాడాడు కదా 3 దినాలు. నేను ఒక మాట చెప్తాను, నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడే ధన్యుడు. దేవునికి స్తోత్రం. యోసేపు దేవునికి భయపడేవాడుగా ఉన్నాడు. దావీదు దేవునికి భయము కలిగి ఉన్నాడు. అందుకే దావీదు అంటాడు 19వ కీర్తనలో 8వ వచనంలో ఏమన్నాడండి? యెహోవా యందైన భయం పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. చదవనానా 19:8. యెహోవా యందైన భయం ఏంటంట? పవిత్రమైనది, అది నిత్యము నిలుచునని వాక్యం చెప్తుంది. ఏంటండి? యెహోవా యందు, దేవుని యందు ఏంటి చెప్పండి? భయము. ఆమేన్. దేవుని యందు ఏంటి చెప్పండి? భయము, అది నిత్యము నిలుచునని వాక్యం చెప్తుంది. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా ఈ రోజును తన వాక్యమును బట్టి నీతో నాతో మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ప్రియ పరిశుద్ధాత్మ దేవుడే ఆయన తన వాక్యమును బట్టి నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా యందైన భయం ఏంటంట? దైవిక భయం అనేది ఉంటే మనలో పవిత్రత ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది. దేవునికి భయపడాలి కదా, మనం భయపడుతూ ప్రవర్తించాలి కదా, ఆశీర్వాదం కావాలి. వాక్యం ఏం చెప్తుంది? తన యందు భయభక్తులు గల వారిని, పిల్లలనేమి పెద్దలనేమి, తన యందు భయభక్తులు గారు ఇలాగో రెఫరెన్స్లు మాత్రం డిఫరెన్స్ లేకుండా తెలిసి మనకి దేవుని స్తోత్రం. అది నోట్లోనే ఉంది కానీ హృదయంలో లేదు. మనం చదివించాను యెషయా గ్రంథం 33:6, యెహోవా భయం వారికి ఐశ్వర్యం. ఐశ్వర్యం కావాలండి, కానీ దేవుని యందు ఏముండదు. అడ్డంగా ఆశీర్వదించాలంటే ఇప్పుడు పెద్ద మనిషికి ఎలక్షన్ కదా, ఎవడో వెళ్తా సూట్ కేసి ఇంట్లోకి విసిరేయాలి. అడ్డంగా ఆశీర్వదించడం. దేవుని భయం ఉంటే ఆశీర్వాదం, ఐశ్వర్యం. యోసేపు దేవుడు అంటే భయం ఉందా బాయ్? పత్రాలు లేనివాడిగా అమ్మబడ్డ ఐగుప్తు దేశికి వెళ్ళినోడు ఏమైపోయాడు? చెప్పండి అమ్మా. రాజు తర్వాత రాజు అయిపోయాడా లేదా? మొత్తం అంతా ఆయన చేతిలోకి వచ్చిందా లేదా? ఒక్క వస్త్రము లేనిగా అమ్మనోడికి అంత ఎత్తుకొచ్చింది. దేవుడంటే భయంతో ప్రవర్తించాలి. బోధించే నేను కానీ, వింటున్న మనం కానీ దైవిక భయంతో మనము ప్రవర్తించాలి. వాక్యం చెప్తున్నమాట. ఈ రోజున మన నోరు ఉంది కదా అని మనం ఎలా మాట్లాడతా కాదు. నా కాళ్ళే కదా, నేను ఎక్కడికి వెళ్ళిపోతానంటే కుదరదు కదా, వెళ్ళకూడదు కదా. అంటే నీ మనసుకి నిన్ను నీవు సర్ది పెట్టేసుకుంటూ సరిపోద్దా? నీ మీద ప్రేమను బట్టు మమ్మల్ని మీ మీద ఇంక నిన్నేం అనలేక నీ నోటికి జడిసో మేమేమో అంటాం. కానీ దేవుడు మాత్రం అలా కాదు. ఉతికేసి ఇస్త్రేసి మరతెట్టి ఇస్త్రీ చేసేస్తాడు దేవుని స్తోత్రం. అది దేవుని దగ్గర ఇంక తేడా ఏముండదు. మరి దేవుని యందు భయము కలిగి ఆ భయంతో మనం ఏం చేయాలి? ప్రవర్తించాలి. ఇది ఎన్నోది? 4 అయినాయా? 5వదిగా దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుదాం. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి అమ్మా చూడండి, ఇది ఎన్నోది? ఇది 5వదా? దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. హల్లెలూయా. ఎవరండి? దేవుడు గద్దించే మనుష్యుడు ధన్యుడట. దేవుడు మనల్ని గద్దిస్తాడు. ఏం చేస్తాడండి? చెప్పండి గట్టిగానే. ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నప్పుడు, ఇక్కడ నేను ఉన్నప్పుడు, నేను నిలబడే వరకు కూడా ఏమి చెప్పాలో పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడాలనుకుంటాను. ఇక్కడ నిలబడినప్పుడు ఎవరినైనా దేవుడు గద్దిస్తాడు. బోధించే నన్ను కూడా దేవుడు గద్దిస్తాడు. అందుకే ఆయా సందర్భాల్లో వాక్యం చెప్పినట్టు ఈరోజు ఈ వాక్యమును బట్టి దేవుడు నాతో కూడా
మాట్లాడుతున్నాడు అని చెప్తూ ఉంటాను. దేవుడు గద్దిస్తాడు, మనం చేసే పనులు బట్టి గద్దిస్తాడు. ఎందుకు? మన జీవితాలను సరి చేయడానికి. ఇప్పుడు దావీదే ఉన్నాడు. దావీదు అంటే దేవునికి ఇష్టానుసారుడు మనుషుడే కదా. ఏమన్నా ఓ స్త్రీ విషయంలో పాపం చేశాడే లేదా? ఇప్పుడు ఆ రాజ్యాన్ని దేవుడు వదిలేయలేదు. ఎవరిని పంపించాడు? నాతాను అనే ప్రవక్తను పంపించాడు. ఎవరి దగ్గరికి? దావీదు దగ్గరికి వచ్చాడు ప్రవక్త గారు. వచ్చి రాజుగారి ముందు నిలబడ్డాడు దావీదు గారి దగ్గర. మొదలెట్టిన తర్వాత ఇటు మొదలెట్టాడు ఒక కత్తోటి. అయ్యా, ఒక ధనవంతుడికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒక పేదవాడికి ఒక గొర్రె ఉంది. దాన్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. ధనవంతుడికి చుట్టాలు వచ్చారంట. ఆడు 100 గొర్రెలు ఒక గొర్రెను వదించి ఎట్టచ్చు కదా, వదిలేసి ఇప్పుడు ఈ అల్లారు ముద్దుగా ఉండడం అంటే ఈ పేదవాడు గొర్రెని తీసుకెళ్ళి వదించి విందు చేసంట ఎవడికి పెట్టాడంట? వాళ్ళ చుట్టాలకు పెట్టాడంట. ఆ స్టోరీ వినగానే ఊగిపోతుంది దేవుని స్తోత్రం దావీదు గారికి. అటువంటి మనిషిని ఏం చేయాలి? చంపేయాలి, ఉరి తీయాలి, ఏచి రక్తమే చేయి అని అంటే దేవుడు అన్నాడు, ఆ మనుష్యుడవు నీవే. వీడికి 102 దన్నేసింది. ఆ మనుషుడవు, ఆ చంపినోడు ఎవడో? ఇప్పుడు ఎందుకు ఎవడు చెప్పాడు? ఉరియాని చంపాడు. ఎవరిని చంపాడండి? ఉరియాని చంపాడు. అందుకే దేవుడు కూడా అన్నాడు, ఉరియా విషయంలో తప్ప దావీదు తన జీవిత దినములన్నీ కూడా యథార్థంగా ఉన్నాడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఎవరిని చంపించాడు అబ్బాయి? ఉరియాని. చెప్పడం దేవుడు గద్దించడం మానేశాడా? సేవకుడు ఇక్కడ నిలబడినప్పుడు మనం గద్దిస్తాడు. గద్దించినప్పుడు అవి మనకు తప్పు అనిపించినప్పుడు, గద్దించినప్పుడు ఆ గద్దింపుకి ఏం చేయాలి? మనం లోబడాలి. సింపుల్. అది దేవుడు మాట్లాడుతున్నాడంటే దానికి లోబడితేనే మన జీవితాలు బాగుంటాయి. అందుకే లోబడేవాడు బుద్ధిమంతుడు అవుతాడని చెప్పాను ఒకసారి. లోబడేవాడు వివేకి అవుతాడని చెప్పాను. లోబడేవాడు బుద్ధిమంతుడు, లోబడేవాడు వివేకి అవుతాడు అని వాక్యం చెప్తా ఉంది. దేవుని గద్దింపుకు దావీదేమంటే, అందుకే నీతిమంతులు గద్దించడం నాకు తైలాభిషేకం. దేవుడు గద్దించే మనుషుడు, దేవుడు గద్దిస్తేనే మనం ధన్యులం అండి. అంతే కదా మరి. దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు అంటే అర్థం ఏంటి? దేవుడు నిన్ను గద్దిస్తున్నాడంటే నువ్వు ధన్యురాలు అని అర్థం. ఇప్పుడు దావీదుని గద్దించాడండి, అర్థమైపోయిందండి. వచ్చాడండి, ఆ ప్రవక్త ముందు నిలబడ్డాడు. అయ్యా నేను తన తప్పు ఒప్పేసుకున్నాడండి. గద్దింపుకు లోబడ్డాడు. దేవుడు ఎవరిని గద్దించాడు చెప్పనా? దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో వాళ్ళని ఏం చేస్తాడు? గద్దిస్తాడు. ఒకవేళ ఏ విషయంలో నిన్ను దేవుడు గద్దిస్తున్నాడో, నువ్వు దేవుని దగ్గరకు వచ్చి చాలాసార్లు దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని దగ్గర కన్నీళ్ళు కార్చి అడుగు. నీ జీవితం మారితే నువ్వు మారావని, నా గద్దింపుకు లోబడ్డావని దేవుడు చూచాడు అనుకోండి, నీ పరిస్థితులే దేవుడు మార్చేస్తాడు. ఆమేన్. నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. లేదా నువ్వు ఏదైనా తప్పు చేసినప్పుడు, దేవుడు నిన్ను గద్దించినప్పుడు వెళ్ళి ఆ వ్యక్తితో నువ్వు వెళ్ళి, అమ్మా నేను ఈ విషయంలో నేను అన్నాను, దేవుడు నాతో మాట్లాడాడు, ఎందుకో దేవుని మాటకి నేను దేవునికి అప్పగించుకున్నాను అని మనం అడిగినప్పుడు దేవునికి స్తోత్రం. ఏమంటే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం దాని మనసులో పెట్టుకుని మనం ఆలోచించేసి అదో ఏదో అయిపోతుంది అని అంటే, నిజంగా చెప్తున్నాను, పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు తెలుసా? రాజైన ఆశ. కష్టకాలం ముందు వచ్చినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడే సైన్యమును పంపించి శత్రువును జయిస్తే, ఒక రోజున అర్షూరు రాజు వస్తున్నాడు అని చెప్పేసి దేవుని దగ్గరికి ప్రార్థించడం మానేసి ఏం చేశాడు తెలుసా? బైబిల్లో రాయబడిన మాట, దేవుని బొక్క సొమ్ములో ఉన్న సొమ్మును తీసుకుని వచ్చి, బైబిల్ అలాగే ఉంది, ఎవరికి ఇచ్చాడు? అర్షూరు రాజుకి ఇచ్చాడు. ఒరే మరి నా మీదకి పాలన వస్తున్నాడు, నువ్వు కొంచెం నాకు. ఇప్పుడు దేవుడు అనాని అనే ఒక ప్రవక్తను పంపించాడు. అనన్య అనే ప్రవక్తను పంపించాడు. రాజైన ఆశ, నువ్వు చేసిన పని తప్పు. ఇంతకంటే గొప్ప సైన్యము నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడ్డావు, దేవుని నమ్ముకున్నావు. ఆ సైన్యము నుంచి దేవుని నేను తప్పించలేదా? నువ్వు ఈ విషయంలో మతి తప్పి ప్రవర్తించావు అని ప్రవక్త గద్దిస్తే దావీదు గద్దింపుకు లోబడ్డాడు. కానీ ఈ అనన్య ప్రవక్త గద్దిస్తుంటే రాజైన ఆశ గద్దింపుకి ఏమవ్వలేదండి, లోబడలేదా? సరే
ఆ ప్రవక్తని తిట్టేసాడు, మావుని అనరాని మాటలు కాదు. అవును, గద్దింపు అంగీకరించడం ఏం చేస్తాడో తిడతాడు మరి దేవునికి దోత్రం. ఇంకెంచేపు చూసిన పాస్టర్ గారు దెప్పు పొడుపు వాక్యం చెప్తున్నాడు, లేదా ఎంచేపు గుణపాలే గుచ్చుతున్నాడు. మరి హాస్పిటల్ వెళ్తే సూదుకొచ్చాడు డాక్టర్, దేవుని దోత్రం నొప్పి తగ్గిపోవాలి, వీడు రోగం తగ్గిపోవాలి. నువ్వు ఇంజక్షన్ చేయకు, నాకు నొప్పి తగ్గిపోవాలంటే ఇంజక్షన్ చేస్తాక రికార్డ్ డ్యాన్స్ కట్టేస్తుంది. ఇప్పుడు హెచ్చరక్తి చేయి పెద్దప్పుడు కూడా. మొన్న ఒక హాస్పిటల్కి వెళ్ళి ఒక ఆవిడ రికార్డ్ డ్యాన్స్ కట్టేస్తుంది. వాళ్ళు ఆయన అట్టుకుని ఆగట్లేదు, పిల్ల అట్టుకుని ఆగట్లేదు. యాన ఇంజక్షన్ అంటే భయం అంటే అంటుంది. నొప్పి రాకుండా చేయాలంట దేవుని స్తోత్రం. ఆయన అంటాడు, ప్రపంచంలో నొప్పి రాకుండా ఇంజక్షన్ చేస్తే నొప్పి రాకుండా ఉండదు. నీకు నొప్పి రాకూడదు, రోగం తగ్గిపోవాలి. సూదు గుచ్చకూడదుగా, గుచ్చితేనో లోపలికి వెళ్తుంది. అది మందు వెళ్తేనేగా తగ్గేది మనకి. పరిశుద్ధాత్ముడు కూడా వాక్యంతో గుచ్చుతాడు, అది నీకు గద్దింపులాగా ఉండొచ్చు. పాపమును గురించి ఖండించి మాట్లాడతాడు. పౌలు అంటాడు, ఉపదేశించుటకును, తప్పుదిద్దుటకును, గద్దించుటకును, సరిచేయుటకును సేవకుడనే వాడు ఎలాగుండాలి? సిద్ధంగా ఉండాలి. ఎంచేపు మార్తమ మరియమ్మ కథలు కాదు, ఎచ్చేపు ఆదరణకరమైన వాక్యమే కాదు, అప్పుడప్పుడు గద్దించాలి. దేవుడు గద్దించిన మనుషుడే ధన్యుడు కదా. ఇప్పుడు ఈ అననీయ అనే ప్రవక్త ఆ రాజైన ఆశాను గద్దించినప్పుడు ఏం చేసేది తెలుసా? దైవజ్ఞుడు అంట కట్టంట ఏమంటే బంధించంట తీసుకెళ్ళి ఎక్కడేసాడంట? సెరసాల్లో పాడేసాడంట. తేలిన ఫలితార్థం ఏంటి చెప్పిన, వీడికి కాళ్ళలోనంటే జబ్బు పుట్టిందంట. నిన్ను ఏం తిరగేసేక్కలేదు. 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం చదివితే 16వ అధ్యాయం 8వ వచనం నుంచి కిందకి స్టడీ చేస్తే నేను చెప్పే విషయాలన్నీ కూడా అందులో ఉంటాయి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చాలా పరిశోధన చేసావు కాబట్టి ఆ 16వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుదాం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి. ఈ విషయమందు నువ్వు మతి తప్పి ప్రవర్తించగా ఇది మొదలుగా ఇంక నీకు యుద్ధాలే కలుగును. చూడండి, ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందున ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బంధించి వేసాను. ఇదియుగాక ఆ సమయం అంది ఆశ జనులలో కొందరికి బాధపరిచింది కాబట్టి, చూడండి ఆడికి పాదంలో ఏం పుట్టిందంట? జబ్బు పుట్టిందంట. జబ్బు పుట్టి బహుబాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులు పట్టుకుని ఇంకొద్దులండి, ఇంక ముందుకు వెళ్ళకండి అమ్మ. గద్దింపుకు లోపడకుండా దైవజనుడు బంధించి ఎక్కడ పాడించాడండి? సెరసాల్లో పాడితే ఏం పుట్టింది? గద్దింపుకు లోపడకపోతే అయ్యో వస్తా ఏ రక్తం, అలాగంటే పాస్టర్ గారు చెప్పింటారు అంటున్నారు. ఏ రక్తం ఏ చేయండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. వాక్యం ఉంది అక్కడ. మరి గద్దింపుకు లోపడకుండా, ప్రవక్త చెప్పిన మాటకు లోపడకుండా, నేను రాజును కదా నాకు సర్వాధికారం ఉందని ఏం పుట్టిందమ్మా? పాదాలలో జబ్బు పుట్టిందా? పోనీ ఎంత జరిగినా ఇటు దేవుని దగ్గర విచారించాడా? మరి ఎవరిని అట్టుకున్నాడంట? వైద్యులు అట్టుకున్నాడంట. తేలిలు పదార్థం చదవద్దు అక్కడ, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మరి గద్దింపుకు లోబడలేని వాడి చరిత్ర అలాగ ఉంటుంది. ఇక్కడ సావుకు నిలబడిన తర్వాత దేవుడు నిన్ను గద్దించినప్పుడు ఆ విషయంలో నువ్వు పశ్చాత్తాపడాలి కదా, నీ ఆలోచన మార్చుకోవాలి కదా, నీ జీవితాన్ని మార్చుకోవాలి కదా, నీ బ్రతుకులు మార్చుకోవాలి కదా, నీ క్రియలను మార్చుకోవాలి కదా. ఏమండి, మనుషులు సమర్థింతారు కానీ దేవుడు సమర్థించడు అబ్బాయి. దేవుడు గద్దింతేనే నువ్వెవరో ధన్యుడు. గద్దింపుతున్నాడని నువ్వు గద్దింపుకు లోపడాలి, అప్పుడు ధన్యుడు అవుతావు. అది సరే. ఇంకా 2 విషయాలు ఉన్నాయి. ఆ 2 ఏంటంటే, 6వదిగా మనం చూస్తే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 21వ వాక్యాన్ని చదువుదాం. 14:21. తన పొరుగు వారిని తిరస్కరించువాడు పాపం చేయువాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. హల్లెలూయా. ఎవరిని కటాక్షించాలి? బీదలను కటాక్షించేవాడు ధన్యుడు అంటున్నాడు. బీదలను కటాక్షించేవేంటండి? ఎవరైనా బీదలుగా ఉంటే వారికి ఏం చేయాలి? కటాక్షించడం అంటే ఏంటి?
బాబా నువ్వు బేదగా ఉండమే ప్రార్థన చేస్తానే వెళ్ళినా అంటే మరి అంత ప్రార్థన పూర్వాలు వీడు మరి దేవుని స్తోత్రం. అది ఆకలి వేస్తుందంటే నీ ముందు నిలబడుతున్నాడు కోసం ప్రార్థన చేస్తావా? మరి చేయమంటే చేసేస్తారు. ప్రభువా ఏలియా గారికి కాకుల చేత ఆహారం పంపించావు నాయన, ఇశ్రాయేలీయుల ప్రజలకు ప్రభువా మన్నాను కురిపించావు నాయన అంటే అడుక్కునేవాడికి నీ ఇంటి ఒకటి మన్నా కురిపిస్తాడా? నువ్వు వండుకున్నది తింటాం మానేసి బౌద్ధి బిచ్చాంతి అన్నం పెట్టమంటే చీకాలు లేదు పక్కెళ్ళమంటావా నువ్వు? నిజం చెప్తున్నాను, డబ్బులు అడిగితే ఇవ్వద్దు. మేము మద్రాసు వెళ్ళినప్పుడు టిఫిన్ తిన్నానని డబ్బులు అంటే నువ్వు నిజంగా డబ్బులు తింటే డబ్బులు ఇవ్వమంటే అలా గట్లు వేసి మేము తింటమే మానలేదండి. వాళ్ళకి ఏంచి నేను తినే వెళ్ళిన ముందు మా వాళ్ళు వెనకాల తిన్నారు దేవునిస్తాం. ఒక్కడంటే ముగ్గురు అనుకుంటా, ముగ్గురు తగిలేరు. నిజం చెప్తాడు, పేదలు కటాక్షించడం. ఎవడైనా ఆకలి కొంటే ఆడికి అన్నం పెట్టాలి. వాడి కష్టాల్లో ఉంటే ఆడిని ఏం చేయాలి? పరామర్శించాలి. వాడు బాధల్లో ఏం చేయాలి? పాలు పంపులు పంచుకోవాలి. మనం ధనవంతులైన వారిని కొంతమంది పేదవారికి ఏం చేయాలి? సహాయం చేయాలి. అలాగను అత్తమాటలు నిజంగా పేదోడికి చేస్తే కృతజ్ఞత ఉంటుందండి. కృతజ్ఞత లేనోడికి ఎంత చేసినా అలా చేయడం ఆపేసానండి. నన్ను పబ్లిసిటీ చేసేద్దండి ఒక వ్యక్తి హెచ్చరికత వచ్చి, నీ ఆహారం ఆకలి కొనిన వాడికి అన్నం పెట్టము, వస్త్రహీనుడు కనపడిన ఎడల వారికి ఏమివ్వండి. క్రిస్మస్ వచ్చింది 3 డజలు కొనుక్కుని కట్టేసుకున్నావు, కానీ ఒక్క పేదోళ్ళకి ఏమో ఇచ్చావు నువ్వు. మాట చెప్పనా, గొర్రెలు మేకలను ఏరి చేసినప్పుడు దేవుడు ఏమంటాడు? దేవుడు అదే అంటాడు కదండి. నేను ఆకలికుంటే నాకు అన్నం పెట్టారు, నేను వస్త్రహీనుకుంటే నాకేమి ఇచ్చారు? క్రిస్మస్ పేరు చెప్పి నీ పలావు నీ తినేసి నీ సెమియా నువ్వుతాయి హ్యాపీ క్రిస్మస్ ఎవరికి? అంజుడికి నువ్వు ఇచ్చి ఆడు వస్త్రహీనుగా ఉంటాడికి ఇచ్చి ఆడి సెమియా హ్యాపీ క్రిస్మస్ అంటే బాగుంటుంది. మరి వస్త్రహీనుగా ఉంటే వస్త్రం మాదిరి మనం చూడాలి కదా. అలాగంటే పాస్టర్ గారు డబ్బు ఎక్కువైపోయింది అంటుందంటే ఒక ఆవిడ మన విశ్వాస దేవుని స్తోత్రం. డబ్బు ఎక్కే కాదు, చెయ్యాలి. అది అంటే వీళ్ళందరూ పేదలకు ధర్మం చేసేవాళ్ళు డబ్బు ఎక్కువైపోయారు. నేను అన్న డబ్బు ఉన్నవాడు ఎవడ చేయడు, ఎక్కువ ఉన్నవాడు ఎవడ చేయడు, డబ్బులు ఎక్కువ ఉన్నవాడు ఎవడ చేయడు. ఓ మాట చెప్పనా, చెయ్యాలని ఇవ్వాలనే మనసు ఉన్నవాడికి చేతిలో డబ్బు ఉంటుంది దేవుని స్తోత్రం. ఎందుకంటే ప్రాణం కుదురుకుంటుంది కదా. మా వాడు ఒకరికి డబ్బులు వస్తాయి, మా వాడు పిల్లపల్లాడించేస్తాడు. దేవుడు ఇచ్చేయడమే ఏజ్ రక్తివేజ్. అంతకని ఇవి అన్నం అనుకో నీకు ఏ అలవాటు వస్తుందో నీ కొడుకులు కూడా అదే అలవాటు అంటారు. కష్టంలో బాధలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం నిజం చెప్తాను, అదే మాకు దీవెన దేవుని స్తోత్రం. అదే మాకేంటి చెప్పండి? ఆశీర్వాదం. పేదలను కటాక్షించాలి ఎన్నో విషయాల్లో. మరి కరోనా విషయంలో పాస్టర్లు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. పాస్టర్ గారు మేము అనుకున్నప్పుడు మా అత్తయ్య గారు కొంతమంది ఏం కాదు, రాఫా గారు, అత్తయ్య గారు, పాస్టమ్మ గారు ఆ సమయంలో కష్టకాలంలో సేవకులు ఉన్నారు. ఇక్కడ గొప్ప ఉన్న వ్యక్తులు ఉన్న ఏదో మేము చేసామని పేరు వచ్చేస్తుందని చేయడం తప్ప హృదయపూర్వకంగా చేసిన రకాలు కాదాయి. 2 వేవుల్లో కూడా నేను అంటాను దేవుని దగ్గర అదేనమ్మా. పేదలను కటాక్షించువాడు ధన్యుడు. పేదవారికి సహాయం చేయడం అంటే చాలామంది ఇష్టపడతారు. పేదలకు సహాయం చేయండి, అదే ధన్యత మనకి. అందుకే వాక్యాలు చదివిన పేదలకు అప్పిచ్చేవాడు, పేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. నిత్య రాజ్యానికి వెళ్ళాలని ఒక యవనస్తుడు చేసి అని అడిగాడు. ధర్మశాస్త్రులు ఈ ఆజ్ఞలు ఆయన ఎప్పుడు చిన్నప్పటి నుంచి చేసేస్తాను అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? ఒరే నీ ఆస్తి అమ్మి నువ్వు ఎవరికిచ్చి పేదలకు ఇచ్చేసి వచ్చిన అమ్మి ఆడు మిగిలి ఆస్తి గలవాడు కనుక ముఖం చిన్న పుచ్చుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే అర్థం ఏంటో పుల్ల చింతకాయలు ఎట్టుకుని వెళ్ళిపోయాడు అర్థం మన భాషలో. అంటే ఆడు అమ్మేసి పేదలకు ఇమ్మంటే అంటే డబ్బుకి ప్రాణానికి లంకాడికి ఆడికే కాదు కొంతమంది బ్యాచ్ అదే ఏజ్ రక్తి వేచే డబ్బుకి ప్రాణాలకి లంకి ఇమ్ము దేవుడు ఇచ్చాయి పంపు నింపు ఆయన పంపేయాలి నింపేయాలి. ఈవిడ మాత్రం కాకి ఎంగిలి మెత్త కూడా ఉండదు ఏజ్ రక్తి వేచే. పేదలను కటాక్షించేవాడు ధన్యుడు. చివరిది 7వది 1 పేతురు 3వ అధ్యాయం 14వ వచనం చదవండి. 1 పేతురు 3వ అధ్యాయం 14వ వచనం. నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే, వారు బెదిరింపులకు భయపడకండి. అమ్మ దేని నిమిత్తం అండి?
నిన్నే కదా దేవుడు మాట్లాడాడు. నీతి నిమిత్తము శ్రమ పడితేనే అది మనకు ధన్యత. హల్లెలూయా. దేని నిమిత్తం అమ్మా? నీతి నిమిత్తము. నిజంగా నువ్వు నీతిగా ఉంటే శ్రమ పడితే అదే నీకు ధన్యత. నిన్నటి దినాన దేవుడు మాట్లాడాడు, శ్రమలు సహించుట ఏంటో అని దేవుడు మాట్లాడాడు మనకి. మళ్ళీ దేవుడు రిపీట్ చేస్తూ ఉన్నాడు మళ్ళీని. దేని నిమిత్తం? నీతి నిమిత్తము నీవు శ్రమ పడితే అదే మనకు ధన్యత. ఎప్పుడైనా దేవుని కోసం, నీతి కోసం, నిజాయితీ కోసం, సత్యము కోసం, యథార్థత కోసం నిర్మోహమాటం లేకుండా ఉన్నావా? నీతి కోసం ఎప్పుడైనా ఎక్కడైనా నిప్పులాగా బ్రతికావా? లేక లోకముతో రాజీ పడిపోయి నీతి కోసం ఎప్పుడైనా దెబ్బలు తిన్నావా? మాట పడ్డావా? అవమానం పొందావా? దేవుడు చూసేది అదే. నీతి కొరకు నువ్వు అవమానం పొందేవా? యథార్థత కోసం అవమానం పొందేవా? నీతి నిమిత్తము అవమానం, శ్రమ పడడం అంటే అదే కదా. నీతి నిమిత్తము శ్రమ పడింది ఏదండి? నీతి నిమిత్తము శ్రమ పడింది ఏది? బాధపడింది ఏది? కష్టపడింది ఏది? రోధించేది ఏదండి? బైబిల్ ఏం చెప్తుందో? నీతి నిమిత్తము శ్రమ పడితేనే ధన్యత. మేము నీతి గురించి ఈవిడెన్నో శ్రమలు, ఒకళ్ళు అయ్యారంటే ఒకళ్ళు, ఒకళ్ళు అయ్యారంటే ఒకళ్ళు, ఒకళ్ళు అయ్యారంటే ఒకళ్ళు, అన్నీ నీతి నిమిత్తమే. నేను చివరి 2010 బాబు ఈ బాధల పాలన వెళ్ళిపోతాను ఆయన. ఈవినే పొడి చేయను. 2004 మీ నాన్న పోయినప్పుడు వెళ్ళిపోతా ఉన్నావు, నువ్వు అడ్డెట్టు హెచ్చరక్తం వచ్చాను. ధ్యానం వాయిగా ఉండేది. బాబో నేను దేవుడు సేవకు పిలిచాడా? నువ్వు అక్కడికి వెళ్తాను కాదు, ఆ సత్యది ఇక్కడ చేద్దాం. ఏమంటే మేలు చేసండి మేము శ్రమ పడ్డాము, ఎంత నష్టపోయామో తెలుసా? అదే మీరైతేనా హెచ్చరక్తమే జయం. కేవలం దేవుని మాటకు లోబడి నీతి నిమిత్తం శ్రమ పడ్డాం, అదే మాకు ధన్యత కదా. అదే మాకు ధన్యత. ఏది నష్టపోయి నీతి కొరకే నిజం చెప్తాను. గుండెలు చేసుకుని యథార్థంగా చెప్పగలం, ఒక మంచి మనస్సాక్షితో చెప్పగలం. మేము నీతి చేసే శ్రమ పడ్డాం, చూసి పెట్టి కూడా మేము అవమానపడ్డాం. ఒక మాట చెప్పనా, మనుషులు కూడా నీతి నిమిత్తం శ్రమ పడేవాడిని మనుషులు సపోర్ట్ చేయరండి. నోట్ దిస్ పాయింట్. ఇంకా 4 రాళ్ళు వేస్తారమ్మ మంచి మాట అందించారు దేవుని స్తోత్రం. మరి ఏమనుకున్నావు? నిప్పు లేకుండా పొగరాదంట. ఇవి చెప్పాలి మరి హెచ్చరక్తం ఇచ్చేయి అంటే దాని అర్థం ఏంటి? నేను అన్యాయం చేస్తున్నట్టే కదా, నేను మోసం చేస్తున్నట్టే కదా, తప్పు కదండి. నీతి నిమిత్తము శ్రమ పడేవాడు దేవుడు ఎప్పుడు వదిలిపెట్టడో. దేవుడు ఉన్నతమైన స్థాయిలో దేవుడు పెడతాడు. ఒకరికి ఇచ్చే చేతులాగా దేవుడు చేశాడు, కానీ ఒకరి ముందు నిలబడి చేయి చాచేలాగా నా దేవుడు నన్ను చేయలేదు. హల్లెలూయా. రోషంగా ప్రభు కొరకు బ్రతకాలి, అదే ధన్యత దేవుడు మాకు ఇచ్చాడు. భయపడకండి. 7 మాటలు చెప్పండి. ఏంటి? 1 దేవుణ్ణి నమ్ముకున్నాడు ధన్యుడు. 2 జ్ఞానము సంపాదించుకున్నాడు ధన్యుడు. 3 వాక్యాన్ని అనుసరించి నడిచేవాడు ధన్యుడు. 4 అనుసరించువాడు ధన్యుడు. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. పేదలను కటాక్షించేవాడు ధన్యుడు. 7 నీతి నిమిత్తం శ్రమ పడేవాడు. మోకరించండి, కళ్ళు మూసుకొని ఈ మాటలని జ్ఞాపకం చేసుకుని, ప్రభా నీవే ఈరోజు నీ సేవకుల్లోంచి మాతో మాట్లాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి, నిశ్చయముగా ప్రార్థన చేద్దాం. ప్రభా నీ దైవజ్ఞ నుంచి మాతో మాట్లాడవు నైనా. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. అందరు నోరు తెరవండి. ఎవరు దయచేసి మౌనంగా ఉండడానికి వీలేదు. అమ్మగారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయనా నా తండ్రి, రాత్రి ఉపవాస కూడికలో నీ పరిశుద్ధ మందిరములో మేము కూడుకుని ప్రభువా ఇంతవరకు నీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నాయనా నీ సేవకును అభిషేకించి ప్రభువా ఈ రాత్రి నైనా
అయ్యా ధన్యత గురించి ప్రభువా 7 విషయాలు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నాయన. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడని, నాయన జ్ఞానాన్ని సంపాదించుకునేవాడు ధన్యుడని ప్రభువా నీకు వందనాలు తండ్రి. యథార్థంగా ప్రవర్తించేవాడు ధన్యుడని ప్రభువా నాయన నీకు స్తోత్రాలు తండ్రి. నా దేవా 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు నాయన. అయ్యా నా ప్రభువా నా తండ్రి, నీవు గర్దించే మనుషుడు ధన్యుడని మాట్లాడావు ప్రభువా నీకు వందనాలు. అయ్యా నీ గర్దింపుకు లోబడే మనసు మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా నాయన నీ గర్దింపును మేము అంగీకరించాలి నాయన నీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా అటువంటి కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. అయ్యా నా ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీతి నిమిత్తం శ్రమ కలిగిన వారు ధన్యులని నాయన నా తండ్రి. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రి విత్తబడి మాటలు మా హృదయాల్లో ముద్రించండి నాయన. నీరు కట్టి ఫలింపచేయండి ప్రభువా నీకు వందనాలు తండ్రి. యేసయ్యా నాయన నీ మాటకు లోబడే కృప దయచేయండి. నీ వాక్యానికి అప్పగించుకునే కృప దయచేయండి నాయన. నీవేదైతే మాట్లాడుతున్నావో ప్రభువా అయ్యా నాయన నా తండ్రి, ఆ మాటలు మేము అంగీకరించి నీ యొక్క ఉపదేశాన్ని అంగీకరించి నాయన మా జీవితాలు దిద్దుకొని ప్రభువా సరి చేసుకుని నాయన నీకు స్తోత్రాలు తండ్రి. యథార్థంగా ప్రవర్తించే కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. వాక్యాన్ని అనుసరించి నడిచే వారంగా మేము ఉండాలి ప్రభువా నాయన. వాక్యాన్ని అనుసరించేవాడు ధన్యుడని ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి. అయ్యా నాయన నా తండ్రి, నీ ధర్మశాస్త్రాన్ని మేము అనుసరించాలయ్యా. నీవు చెప్పే మాటను మేము అనుసరించాలి నాయన. నీ వాక్యమును మేము అనుసరించాలి ప్రభువా నీకు వందనాలు తండ్రి. అయ్యా నా ప్రభు అటువంటి కృప దయచేయండి. దైవికమైన జ్ఞానము మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అయ్యా లోక సంబంధమైన జ్ఞానము కాదు తండ్రి, అయ్యా ఆత్మ సంబంధమైన జ్ఞానము, దైవికమైన జ్ఞానము, అయ్యా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానము, ఆధ్యాత్మికంగా మా జీవితాలు కట్టుకునే జ్ఞానము మాకు దయచే తండ్రి నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా, వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా అటువంటి కృప మాకందరికి నీ దయచే తండ్రి నీకు వందనాలు అయ్యా. యేసయ్యా కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోనండి, బలహీనలు బలపరచండి తండ్రి నీకు వందనాలు. ఈ రాత్రి విత్తబడి మాటలు ప్రభువా ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో నీరు కట్టి ఫలింపజేసి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే పొందమని యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నామా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కుండ్రెలకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.